నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. తన సతీమణి పుట్టినరోజున ఓ నిరుపేద కుటుంబానికి ఆపన్న హస్తం అందించాలని ఆలోచన రావడం అభినందనీయమని పోతుల చంద్రపాల్, నీనా మార్గరెట్ దంపతులు వారి కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. సోమవారం గోదావరి కని చంద్రశేఖర్ నగర్కు చెందిన పోతుల నీనా మార్గరెట్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆమె భర్త సింగరేణి విశ్రాంత ఉద్యోగి, ఓసీపీ1 ఈపీ ఆపరేటర్, కళాకారుడు, క్రీడాకారుడు చంద్రపాల్, ఆయన కుటుంబ సభ్యులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక గంగానగర్లోని లారీ డ్రైవర్ మామతగిరి సతీష్ కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, స్వీట్లు అందజేశారు. లారీ డ్రైవర్ సతీష్ సుమారు 5 సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. కుటుంబ పోషణ భారంగా మారిన ఆ కుటుంబం గురించి తెలిసిన చంద్రపాల్ తన సతీమణి నీనా మార్గరెట్ పుట్టినరోజును పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి సతీష్ ఇంటికి వెళ్లి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పుట్టినరోజున బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు ఆర్భాటంగా చేసుకోవడం కన్నా నిరుపేద కుటుంబానికి ఆపన్న హస్తం అందించాలని ఆలోచన రావడం అభినందనీయమన్నారు. ఇది స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది తమ పుట్టినరోజు, వివాహ దినోత్సవం సందర్భంగా సమాజంలో సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని ఇతోధికంగా ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ముత్తారం మండలం సీతంపేట సర్పంచ్గా ఎన్నికైన గంగానగర్ వాసి ఇండ్ల కృష్ణవేణిని ఆత్మీయంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నీనా మార్గరెట్తో పాటు చంద్రపాల్ కుటుంబ సభ్యులు, జాన్ ఈవెన్, శాంతి నిరీక్షణ ఫౌండేషన్ నిర్వాహకులు, సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ, మ్యాజిక్ రాజా, హరి, అంజన్న, బోడకుంట వెంకటరాజం, వెంకటలక్ష్మి, తిరుపతి, సిద్ధు, సతీష్ భార్య ఉమా తదితరులున్నారు. ఆ కుటుంబంలో ఎప్పుడు మానవీయత వెలిగురుస్తుంటుంది. అపానాసం అందించాలి, చేయితనివ్వాలనేటువంటి ఆలోచన ఆ కుటుంబానికి, ప్రతి ఒక్కరికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కుటుంబమే పోతుల కుటుంబం. మరి వాస్తవానికి ఆ ఇంటి యజమాని చంద్రపాల్ మా బావగారు. వాస్తవానికి ఆయన కూడా ఒక మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, సమాజం గురించి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, సమాజంలో ఉండేటువంటి కష్టాల్లో నుంచి, నష్టాల్లో నుంచి సమాజం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి ఆ కుటుంబాన్ని అట్లా తయారు చేసినటువంటి ఘనత ఆయనకు దక్కింది. అందులో భాగంగా మరి మా చంద్రపాల్ విజయానికి ముఖ్య కారణం కేవలం చంద్రపాలే కాదు, ఆ కుటుంబం అనేది ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండడానికి, ఆ కుటుంబం మంచి పటిష్టంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారకురాలు మరి చంద్రపాల్ గారి సతీమణి, వారే మార్గరెట్ గారు. వారి పుట్టినరోజు ఈరోజు. మరి పుట్టినరోజు కేవలం తన కొడుకు, కోడలు, అలాగే బిడ్డ, అల్లుడు, మన్మలు వాళ్ళ మధ్య జరుపుకోకుండా మరి నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒక సహాయం చేయాలి, ఆ సహాయం అనేది ఇతరులకు స్ఫూర్తి కావాలి, సమాజంలో ఒక కుటుంబానికి ఓదార్పునిస్తే నాకు ఒక మంచి ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే నాకు ఆశీస్సులు ఉంటాయి అన్నటువంటి ఒక మంచి సంకల్పం, మంచి ఆలోచన. సాధారణంగా ఇది ఎవరికి రాదు. ఏంటంటే ఈ బర్త్డే అనగానే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని పిలవడం, బంధువులను పిలవడం, మిత్రులను పిలవడం, వాళ్ళకి విందులు, వినోదాలు ఇవ్వడం అనేది పరిపాటి. కానీ అట్లా కాకుండా మరి విధి వక్రించి ఆయన నాకు తెలిసి అయితే చాలా మంచి యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి పర్వతగిరి సతీష్. సతీష్ చాలా యాక్టివ్గా ఉండేవారు. మరి ఆ యాక్టివ్గా ఉండేటువంటి సతీష్ను విధి వక్రించి వ్యాధి అనేది సంక్రమించి నడవలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఆర్థిక ఇబ్బందుల్లో మగ్గిపోతున్నటువంటి అందరినీ ఓదార్చాలి, అతనికి ఒక ఓదార్పు ఇవ్వాలి, అతనికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రపాల్ గారు అలాగే మార్గరెట్ గారు ఒక మంచి ఆలోచన లేదు. అంతకంటే వాళ్ళిద్దరికంటే ముఖ్యంగా మార్గరెట్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ కొడుకు జాన్, కూతురు శాంతి నిరీక్షణ, అలాగే వాళ్ళ అల్లుడు, కూడలు, ఇదంతా అందరూ కలిసి ఒక మంచి ఆలోచన చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. మన ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ రోజు కోసం తన తల్లి, అత్త ఇక వాళ్ళ బర్త్డే కోసం రావడం, ఆయనకు ఓదార్పు ఇవ్వడం, సో వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం ఆయన జీవితాంతం ఉండకపోవచ్చు, మరి ఇది ఒక స్ఫూర్తిదాయకం. మరి సతీష్కి అందించేటువంటి సహాయాన్ని వేరొకరు కూడా చూసి సహాయాన్ని అందించాలి, ఆయనకు మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఆయన ఆయుస్సును పెంచాలి. నేను కూడా నాకు ఎలాంటి లోపం లేదు, నేను చాలా గొప్ప అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు కళాకారులు, సింగరేణి రిటైర్డ్ కార్మికుడైనటువంటి అన్నగారు పోతుల చంద్రపాల్ గారి సతీమణి
నీనా మార్గరెట్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని లేవలేనటువంటి పరిస్థితులు, కుటుంబానికి పెద్ద దిక్కు, కుటుంబాన్ని పోషించాల్సినటువంటి వ్యక్తే లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఒక దయనీయమైన పరిస్థితిని చూసి ఎంతో కొంత ఆ కుటుంబానికి చేయూతను అందించాలి. ఈ సందర్భంగా, ఈ పుట్టినరోజు సందర్భంగా బంధుమిత్రుల మధ్య, స్నేహితుల మధ్య చేసుకునే జల్సా కంటే ఒక అభాగ్యునికి, అంటే ఈ పదం వాడకూడదు కానీ ఆ పరిస్థితి చూస్తా అంటే అట్లా అనిపించేటటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో కొంత ఆర్థిక చేయూత ఎంతో కొంత తమకు తోచినంత చేయడం అనేది ఒక మంచి కార్యంగా నిర్వహించారు. అందుకని ఆ దంపతులను, ఆ కుటుంబాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది అంటే ఈ వార్త రూపంలో కూడా నిజానికి మీ ముందుకు రావడానికి మరొక కారణం, ప్రధాన కారణం మరొకటి ఉంది. దీని మూలంగా మరికొంతమంది అయినా కానీ, అంటే ఈ వ్యక్తి యొక్క పరిస్థితి తెలిసి ఎవరైనా దాతలు ముందుకొస్తే, వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని స్పందిస్తే ఈ కుటుంబానికి మరింత మేలు జరుగుతుందనేది నిజానికి ఈ కార్యక్రమం యొక్క ప్రధానం. మా మమ్మీ ఒక 60th బర్త్డే రోజు ఏదైనా చేద్దామా, ఏదైనా సెలబ్రేట్ చేసుకుందామా అని మేము ఒక 1 వీక్ నుంచి ఆలోచిస్తున్నాం. డాడీ వచ్చేసి చుట్టాలతో చేసుకోవడం, ఫ్రెండ్స్తో చేసుకోవడం, పిల్లలతో చేసుకోవడం కామన్. కానీ మనం మమ్మీ 60th బర్త్డే స్పెషల్గా మనం ఏమైనా డొనేషన్ ప్లాన్ చేద్దాము అంటే, చైల్డ్ ఆర్ఫనేజెస్ చూసాము, ఓల్డ్ ఏజ్ చూసాము, అవన్నీ చాలాసార్లు చేసాము. అట్లా కాదు అని చెప్పేసి సతీష్ గారి గురించి మేము డిస్కస్ చేయడం జరిగింది. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒకవేళ సిక్ అయ్యి ఇన్కమ్ లేకపోతే ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఫ్యామిలీది అన్నది అందరికీ తెలుసు. అది 2 ఆడపిల్లలతోని వాళ్ళ వైఫ్ ఎంత కష్టపడుతుంది అన్నది మనం ఇమాజిన్ చేసుకోగలము. సో ఇది బెస్ట్ ప్లాన్ ఏమో, మమ్మీకి ఒక మంచి గిఫ్ట్గా అవుద్ది, వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు అవుద్ది అని చెప్పేసి ఒక చిన్న డొనేషన్ లాగా వచ్చి ఫ్యామిలీ అందరం వచ్చి ఇవ్వడం జరిగింది. అది ఒక బ్లెస్సింగ్గా మా మమ్మీకి ఇంకా బ్లెస్సింగ్స్ గాడ్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ, ఈ టైంని నాకు అంకుల్ వాళ్ళు, గాంధీ అంకుల్, మ్యాజిక్ రాజా అంకుల్, హరి అంకుల్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇది సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా అక్కకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు తన జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసి ఒక నిరుపేదకు సాయం చేసి, అలాగే నన్ను గుర్తించి, నా గెలుపుడు గుర్తించి ఇక్కడికి వచ్చి నాకు సన్మానం జరిపించినందుకు గాంధీ సార్ గారికి, మా అక్కకి, మా పెద్దలకి, మా అమ్మకి, మా డాడీకి థ్యాంక్ యూ. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.